పిల్లలకి మీరు పనులు చెప్తున్నారా? సో, పిల్లలకి పనులు చెప్పడం ఏంది? చిన్న పిల్లలంటే ఓన్లీ చదువుకోవడమే గదా వాళ్ళ పని అనుకుంటారేమో. లేదండి. సో, చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఒక చిన్న చిన్న పనులు చెప్పడం వల్ల వాళ్ళు పెద్దయిన తర్వాత ఒక మంచి రెస్పాన్సిబుల్ సిటిజన్‌గా తయారవుతారు. అలా కాకుండా చిన్నప్పుడే మనం వాళ్ళని లేజీగా పెంచామనుకోండి, సో పెద్దయిన తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళకొచ్చే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానీ, జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కానీ వాళ్ళు హ్యాండిల్ చేయలేక చాలామంది గివ్ అప్ ఇచ్చేస్తూ ఉంటారు లైఫ్‌లో. అలా కాకుండా మీ పిల్లలు ఉండాలి అనంటే మీరు చిన్నప్పటి నుంచి వాళ్ళకి చిన్న చిన్న రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఇవ్వండి. వాళ్ళకి ఏజ్‌కి తగ్గ రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వండి. చిన్న పిల్లలు అనుకోండి, వాళ్ళకి మీకు బయట పాల ప్యాకెట్టో, న్యూస్ పేపరో వేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఇవ్వండి. రోజు మార్నింగ్ లేవగానే ఆ న్యూస్ పేపర్ తెచ్చి టేబుల్ మీద పెట్టడం, పాల ప్యాకెట్ తీసుకొని వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టడం, ఇలాంటి చిన్నవి వాళ్ళకి ఏజ్కి తగ్గట్టు. సో ఇంకొంచెం పెద్దవాళ్ళు అనుకోండి, సో వాళ్ళ టాయ్స్ ర్యాక్స్ ఉంటాయి, బట్టల ర్యాక్స్ ఉంటాయి, వాటిని క్లీన్ చేసుకోమని చెప్పడం వీకెండ్స్లో హాలిడేస్ ఉన్న రోజు. అండ్ మదర్కి కానీ ఫాదర్కి కానీ ఏదైనా వర్క్స్ విషయంలో వాళ్ళకి చిన్న చిన్నగా హెల్ప్ చేయమని చెప్పడం మీరు అడగాలి. అండ్ ఇంకొక విషయం అండి, పిల్లలకి మనం హెల్ప్ చేయమని చెప్తాం, వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నప్పుడు వాళ్ళు అంతే యాక్టివ్గా చెయ్యాలి అని అంటే మనం కూడా వాళ్ళతో కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు ఉన్నాడు, అరే పోయి నువ్వు బైక్ క్లీన్ చేయపోరా అన్నానుకో, అమ్మ నాన్న నేను పోను, నేను పోయి బైక్ క్లీన్ చేయను, నాకు రాదు అని అంటారు. అదే పేరెంట్, నాన్న మన ఇద్దరం కలిసి బైక్ క్లీన్ చేద్దామా, ఎంత చక్కగా పాటలు పెట్టుకొని అని అన్నాం అనుకోండి, పిల్లలకి ఎంత యాక్టివ్గా వాళ్ళు మీకంటే ముందు వాళ్ళు పరిగిస్తారు. సో మీతో పాటు వాళ్ళని మెల్లగా ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి వాళ్ళని ఫస్ట్ మీరు ప్రయత్నం చేయండి. మీరు కూడా వాళ్ళతో పాటు ఉండి ఆ పని చేశారనుకోండి, వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దాని తర్వాత ఏంటంటే వన్స్ వాళ్ళకి ఆ పని అనేది అలవాటు అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా మీరు చెప్పకుండానే వాళ్ళు పనులు అనేవి చేసేసుకుంటూ ఉంటారు. సో ఇలాగ మనము వాళ్ళకి పనులు చెప్తూ ఉన్నామంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అనేవి వాళ్ళకి అర్థమవుతాయి. మమ్మీ డాడీ ఏమేం పనులు చేస్తున్నారు అనేది వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ వాళ్ళ థింగ్స్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఫ్యామిలీని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి అర్థమవుతాయి. సో వాళ్ళు వన్స్ ఒకసారి పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఒక ఫ్యామిలీ లీడ్ చేసేటప్పుడు ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీస్ వచ్చినా కూడా వాళ్ళు ఈజీగా టేకప్ చేసి దాన్నైతే వాళ్ళు బర్డన్గా ఫీల్ అవ్వకుండా చాలా హ్యాపీగా అయితే వాళ్ళ రెస్పాన్సిబిలిటీని వాళ్ళు ఖచ్చితంగా నెరవేరుస్తారు. మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని పేరెంటింగ్ టిప్స్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి. గెట్ సెట్ హార్మోనియా విత్ సాయి. థ్యాంక్ యూ.